నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇంకా 2 నెలల వరకు వేచి చూడాల్సి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితాల తుది రూపకల్పన, రిజర్వేషన్ల ఖరారు, అలాగే కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులపై స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ నిర్వహణ, సిబ్బంది సమీకరణ, ఎన్నికల సామాగ్రి సిద్ధం వంటి అంశాలపై ఎన్నికల సంఘం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల తేదీలపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల అనేది కూడా ఎంతో సరికొత్త వ్యూహంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనుక ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఇక 2 నెలల పరిమితి, ఏదైతే 2 నెలల కాల పరిమితి ఉంది ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి, దానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక పూర్తవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరికొత్త చర్చ అనేది కూడా మొదలైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ప్రతి పార్టీ వ్యూహాలు అనేది కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అయితే కనుక అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇటు ఓటర్ల తుది జాబితా, దాంతో పాటు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు అంశాలు, అదేవిధంగా రిజర్వేషన్ అంశాలు, ఈ 3 క్లియర్ అయితే తప్పితే ఇక ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు చెప్పడంతో ఇక 2 నెలల సమయం ఉంది. దీనికి సంబంధించి నవంబర్, డిసెంబర్ లోపే అయితే కనుక ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు కూడా ఈ వ్యాఖ్యలు కీలకంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కూడా ఎంతో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా ఇక పూర్తి జాబితా, ఓటర్ యొక్క పూర్తి జాబితా కావచ్చు, రిజర్వేషన్ల అంశంపై కూడా ఇటు కసరత్తు చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా నిర్వహించాలన్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు ఈ యొక్క స్థానిక ఎన్నికలు వస్తాయన్నటువంటి నిరీక్షణ అనేది కూడా ఇప్పుడు తెరలేచినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క స్థానిక సంస్థలు ముందుగా అయితే కనుక మున్సిపాలిటీ ఎన్నికలు, ఆ తర్వాతే ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ యొక్క గ్రామ పంచాయతీలు, ఈ లెవెల్లో అయితే కనుక దశల వారీగా నిర్వహించేందుకు అయితే కనుక కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండగా ఇక ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్ సైతం కూడా ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే బూత్ లెవెల్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఏర్పాట్లు కావచ్చు, పర్యవేక్షణ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క డ్యూటీస్, విధులు నిర్వహించే విధంగా కూడా ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా గ్రౌండ్ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలి 2 నెలల ముందు నుంచే కూడా ఈ యొక్క కసరత్తు అనేది కూడా ఎంతో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు. ఎక్కడెక్కడ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు ఉండాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క ఘటనలు చోటు చేసుకుంటాయి, అదేవిధంగా ఎటువంటి అంశాలు, అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సిబ్బంది పర్యవేక్షణ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఇప్పటి నుంచే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక 2 నెలల్లోనే ఈ యొక్క ఎన్నికలు అనేది కూడా సమరశంకానికి అయితే సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయంటూ కూడా ఇటు సంకేతాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఏ విధంగా పనులు చేసాము, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొచ్చాము, అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా వెళ్తుంది,
ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూలంకషంగా అయితే గనక ప్రజాప్రతినిధులతోటి అదే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇదంతా కూడా పార్టీ ఎవరికి వారు వ్యూహాలు అమలు చేసుకుంటూ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం కూడా ఈ యొక్క ఎన్నికలను నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. అంటే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి ప్రాంతాలను సైతం కూడా గుర్తించి అక్కడ కీలకమైనటువంటి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేసే దిశగా అయితే కనుక అడుగులు వేసేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేది కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. సర్ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా ఇక ముసాయిదా జాబితా అనంతరం కూడా ఇక ఈ యొక్క తుది జాబితా అనేది కూడా వెలువడినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా పెట్టుకునేటువంటి ఓటర్లు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఎవరెవరు యువతను ఎవరెవరు ఉన్నారు వీటన్నిటిని కూడా గుర్తించి మరోవైపు పార్టీలు సైతం కూడా యువత వైపు వెళ్లే విధంగా దిశానిర్దేశం అనేది చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. యువతను ఆకర్షించే విధంగా కూడా ఇటు పార్టీలు సైతం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా ఎంతో కీలకమైనటువంటి అజెండాగా అయితే కనుక ప్రతి పార్టీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు అయితే కనుక షెడ్యూల్ ఖరారు చేసిన అనంతరం కూడా ఇక పెండింగ్ లో కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు అయితే కనుక సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ఈ మూడు అంశాలు క్లియర్ అయినటువంటి అనంతరం కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి అయితే వస్తున్నటువంటి సమాచారం అయితే తెలుస్తా ఉంది. సంతోష్, అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, అలాగే మరో 2 నెలల్లో అయినా ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, అలాగే ఈ తేదీలపైన ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా, అంటే ఎప్పుడు నవంబర్లో జరిగే అవకాశం ఉందా లేదా అనేది? ఎస్, ఏదైతే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ సర్ప్రక్రియ అనేది కూడా కొనసాగినటువంటి నేపథ్యం. మరోవైపు ఈ సర్ప్రక్రియ అనంతరం కూడా ఈ యొక్క తుది ఓటర్ల జాబితా అనేది విడుదల, అదేవిధంగా రిజర్వేషన్ల అంశం అనేది కూడా కొలిక్కి రావాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఆలస్యమైందంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే తెలుస్తోంది. ఈ మూడు అంశాలు అనేది కూడా క్లియర్ అయిన అనంతరం కూడా ఈ యుద్ధ ప్రాతిపదికన అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత కూడా షెడ్యూల్ డేట్స్ అనేది కూడా ఖరారు చేస్తామంటూ కూడా ఇటు ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటి నుంచి కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా పర్యవేక్షణ కావచ్చు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో డ్యూటీ విధులు నిర్వహించేందుకు సిబ్బంది అంశాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా కసరత్తు చేసినటువంటి నేపథ్యంలోనే ఇక 2 నెలల్లోనే ఈ యొక్క నవంబరు డిసెంబర్ లోపే కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు దశల వారీగా కూడా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు పార్టీలు సైతం కూడా ఎవరికి వారు వ్యూహాలు అమలు చేసుకుంటూ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కనుక సిద్ధంగా ఉన్నట్టు కూడా మొత్తంగా అయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఎన్ని క్లియర్ అయిన తర్వాత కూడా ఒక షెడ్యూల్లో ఒక డేట్స్ అనేది కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక త్వరలోనే డేట్స్ సైతం కూడా ఈ యొక్క క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మరొక నెల అనంతరం కూడా ఈ యొక్క ఒక క్లారిఫికేషన్ అనేది కూడా ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.